హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను దిల్సుఖ్ నగర్ చూపించబోతున్నాను. దిల్సుఖ్ నగర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఫర్ షాపింగ్, ఫుడ్ స్ట్రీట్స్, సినిమా హాల్స్, స్టడీ సెంటర్స్. సో ఎవరైతే హైదరాబాద్ కొత్తగా వస్తారో చాలామంది ఇక్కడ దిల్సుఖ్ నగర్లో లేకపోతే అమీర్పేటలో స్టే చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి. సో ఈరోజు వీడియోలో మనం దిల్సుఖ్ నగర్ చక్కగా చూసేద్దాము. సో ఇదే దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ అన్నమాట. మీరు చూస్తున్నారు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. ఇది చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ నందిని. ఇదంతా ఫుడ్ స్ట్రీట్. మీరు యాంకర్ చూడవచ్చు, కంప్లీట్గా ఫుడ్ స్ట్రీట్ ఉంది ఇక్కడ. చాలా పాత థియేటర్ ఇది, కొనార్క్ థియేటర్, ఏషియన్ కొనార్క్ థియేటర్ అన్నమాట ఇది. సో ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు నేను యాక్చువల్లీ పుష్కర స్నానానికి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాను, ఓంకారేశ్వర్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పర్చేస్ చేయడానికి వచ్చాను నేను. సో చాలామంది దిల్సుఖ్ తెలిసే ఉంటుంది, సో కొందరు తెలియదు. సో అందరు నాతో పాటు ఈ వీడియో చక్కచక్క చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. లేడీస్కి సంబంధించిన షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ. చీరలే కానీ, పట్టు చీరలే కానీ, ఇక్కడ డ్రెస్ మెటీరియల్సే కానీ, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో ఈరోజు మాత్రం మార్కెట్ చాలా కూల్గా ఉంది. లేకపోతే ఇక్కడ మాత్రం సీజన్ టైమింగ్స్లో అసలు పెళ్లి సీజన్ టైమింగ్స్లో అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా వరమహాలక్ష్మి అని చెప్పేసి చూస్తున్నారు. ఇది రెడ్డి బ్రదర్స్ అని. సో ఇది దిల్సుఖ్ నగర్లో వన్ ఆఫ్ ది స్ట్రీట్ అనమాట. ఇక్కడ చాలా మటుకి బాయ్స్ అండ్ గర్ల్స్వి పీజీ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ. సో దానికి సంబంధించి ఇక్కడ కర్రీ పాయింట్సే కానీ, కొన్ని కిరాణా స్టోర్సే కానీ ఇక్కడ ఉంటాయి అనమాట. రెసిడెన్షియల్ జోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ పీజీ హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ ప్రగతి రీడింగ్ రూమ్ అని చెప్పేసి, సో ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. ఇలాగానే ముందుకు వెళ్తే మనకి ఇక్కడ గ్రోసరీస్, అప్లయన్సెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ స్ట్రీట్లో మీరు కొంచెం దూరంలో చూడవచ్చు. ఇక్కడ మీకు గార్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. చిన్నపిల్లలకి కానీ అండ్ పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ గార్మెంట్స్ ఉంటాయి. సో ఇట్లా కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ స్ట్రీట్లో. మ్యాచింగ్ షాప్సే కానీ, ఇట్లా కిడ్స్ వియర్స్, మెన్స్ వియర్స్ ఇవన్నీ ఇక్కడ ఈ స్ట్రీట్లో ఉంటాయి. సో ఈ స్ట్రీట్లో మీరు చూసేది చాలా తక్కువ. సో అసలైనది ఇంకా ఉంది ఇంకా దిల్సుఖ్ నగర్లో. కొత్తపేట వరకు అసలు రోడ్డు మీద వెళ్తే, మెయిన్ రోడ్ మీద వెళ్తే మాత్రం ఒక మంచి మంచి షాప్స్ చూడవచ్చు. సో ఇది ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ చిన్న ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ బెల్లం జిలేబీ చాలా ఫేమస్. సో కోటిలో సుల్తాన్ బజార్ లాగా ఇక్కడ ఇదనమాట ఈ స్ట్రీట్లో. కంప్లీట్గా ఇక్కడ ఫుల్ ఆఫ్ బట్టలు దొరుకుతాయి ఇక్కడ, శారీస్ దొరుకుతాయి. లేడీస్కి శారీ పిన్సే కానీ, హెయిర్ పిన్సే కానీ, రిబ్బన్సే కానీ, హెయిర్ రిబ్బన్సే కానీ, సో ఇలాంటివి లేడీస్ సంబంధించిన కంప్లీట్ షాపింగ్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు లేడీస్. సో ఇది కూడా సుల్తాన్ బజార్ లాగా, కోటిలో సుల్తాన్ బజార్ లాగా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా ఫుల్లో పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఇంకా ఈరోజు కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు. అదే మ్యారేజ్ సీజన్స్లో మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. సో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ దిల్సుఖ్ నగర్ అనమాట. సో ఈ స్ట్రీట్ చాలా ఫేమస్ షాపింగ్కి, లేడీస్కి. సో ఇక్కడ ఇలాంటి పెద్ద షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ దిల్సుఖ్ నగర్లో. ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్, చిన్న చిన్న షాప్స్ కాదు, పెద్ద షాప్స్. దిల్సుఖ్ నగర్ చాలా ఫేమస్ అన్నమాట. సో అందరూ ఎటువంటి సందర్భాలకైనా సరే అందరూ దిల్సుఖ్ నగర్కే వస్తారు షాపింగ్ చేయడానికి. అది పెళ్లి సీజన్సే కానీ, ఇంకా ఎలాంటి ఫంక్షన్స్కైనా సరే. సో ఈ విధంగా ఉన్నమాట దిల్సుఖ్ నగర్లో కంప్లీట్గా షాపింగ్ సెంటరే కానీ, ఫుడ్ స్ట్రీటే కానీ, కేర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా దిల్సుఖ్ నగరే. సో ఇంకా మీకు ఎన్నో చూపిస్తాను ఇక్కడ నేను. అదే కాకుండా దిల్సుఖ్ నగర్లో మేము ఇక్కడ షాపింగ్ మాల్స్తో కాకుండా సినిమా హాల్స్ చూడవచ్చు. సో ఇలాంటి ట్రావెల్ బ్యాగ్స్ దొరుకుతాయి ఇక్కడ. ట్రావెల్ బ్యాగ్స్, షూస్, చెప్పల్స్ ప్రతి ఒక్కటి మీకు దిల్సుఖ్ నగర్ అవైలబిలిటీ ఉంది. సో దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ కంపల్సరీ దిల్సుఖ్ నగర్కే వస్తారు. 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడ వాళ్ళకంతా కంప్లీట్ షాపింగ్ జరిగిపోతుంది కాబట్టి. అదే బహార్ బిర్యానీ పాయింట్ అనమాట. సో అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది బహార్లో. సో అక్కడ మీకు మధ్యలో మెగా థియేటర్ ఉంది, అది ఫేమస్ చాలా దిల్సుఖ్ నగర్లో.
అది కూడా చాలా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్ అని చెప్పుకోవాలి. అండ్ అది సాయిబాబా టెంపుల్ మీరు చూస్తున్న అక్కడ కూడా సాయిబాబా టెంపుల్ కమాన్ అది మీరు చూడొచ్చు. ఇదే కృష్ణాలో రాజధాని థియేటర్ చాలా ఖాళీగా ఉంది. ఇది రాజధాని థియేటర్. ఇది దీని 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఆ రాజధాని డీలక్స్, రాజధాని 70mm. ఏదో సినిమా నడుస్తుంది ఇక్కడ, ప్రతినిధి అని చెప్పేసి. చూసారు కదా స్టడీ పాయింట్స్, నారాయణ హై స్కూల్ దిల్సుఖ్ నగర్. స్టడీ పాయింట్స్కి, ఫుడ్ పాయింట్స్కి, షాపింగ్ పాయింట్స్కి దిల్సుఖ్ నగర్ ఇస్ ఫేమస్ అన్నమాట అమీర్పేట్ తర్వాత. సో ఎవరికైతే దిల్సుఖ్ తెలియదో వాళ్ళు ఈ వీడియోతోటి కంపల్సరీ దిల్సుఖ్ వస్తారనుకుంటాను. సో నాకు దిల్సుఖ్ నగర్ చాలా దగ్గర అనమాట. బరాబార్, గోల్డ్ అండ్ డైమండ్, చైతన్యపురి ఏరియా. సో ఇక్కడ మెయిన్ షాపింగ్ మాల్స్ ఏంటంటే సీజన్ టైమ్స్లో, మ్యారేజ్ సీజన్ టైమ్స్లో చాలా కిటకిటలు ఆడతాయి. అండ్ యాజ్ వెల్ ఫెస్టివల్స్ టైమ్స్లో కూడా. సో ఇది మెట్రో లైన్. ఈ మెట్రో లైన్ వచ్చేసి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్తుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ మెట్రో లైన్ అనమాట హైదరాబాద్. సో ఇది మొత్తం మీకు వీడియో అంతా కంప్లీట్గా బైక్ మీద చూపిస్తున్నాను. మీకు కొత్తపేట ఏరియా అనమాట. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉంటాయి, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. కృతంగా రెస్టారెంట్ అని చెప్పేసి, కేఎఫ్సి, మిఠాయి వాలా. ఇక్కడ మీకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఇది రైతు బజార్ అనమాట. సో ఇక్కడ మార్నింగ్ అవర్స్ ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతారు ఇక్కడ. అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. చేపలు బాగా ఫేమస్ ఇక్కడ. చేపలు, రొయ్యలు చాలా బాగా సేల్ అవుతాయి ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఇదే రైతు బజార్. బ్యాక్ సైడ్ ఫ్రూట్ మార్కెట్ ఉంది అన్నమాట. నేను ఫ్రూట్ మార్కెట్. సో దానికి సంబంధించిన ఫ్రూట్సే ఇవన్నీ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో. అది కూడా చాలా ఫేమస్ ఫ్రూట్ మార్కెట్. ఫ్రెండ్స్ నాకు యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ రాత్రిపూట చేయడం చాలా ఇష్టం నాకు. లైటింగ్లో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఎక్కువ నాకు వీడియోస్ రాత్రిపూటే ఉంటాయి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇది పీవీటీ మార్కెట్ అనమాట. సో ఇక్కడ కూడా షాపింగ్ మాల్ ఉంది. ఇక్కడ మంచి బట్టలు బాగా దొరుకుతాయి ఇక్కడ. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, బాయ్స్, గర్ల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది కూడా బాగుంది షాపింగ్ మాల్ స్పైడర్స్. సో ఎటు చూసినా దిల్సుఖ్ నగర్లో మీకు షాపింగ్ మాల్సే కనిపిస్తాయి ఎక్కువ మాటకి. షాపింగ్ మాల్స్. అండ్ ఇది శాలిని శివాని థియేటర్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ థియేటర్ దిల్సుఖ్ నగర్లో. సో బేసికలీ ఎక్కడైతే షాపింగ్ మాల్స్, ఫుడ్ స్ట్రీట్స్, సినిమా హాల్స్ ఇవన్నీ ఉంటాయో అక్కడ పబ్లిక్ అనేది చాలా క్రౌడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కుక్కడపల్లి లాగా అనమాట. అట్లా హైదరాబాద్లో అన్ని చోట ఇదే విధంగా ఉంది పరిస్థితి. ఈరోజు వీడియోలో మీరు నాతో పాటు దిల్సుఖ్ నగర్ మొత్తం చూశారు. సో ఇంకా నా షాపింగ్ కాలేదు, షాపింగ్ చేసుకోవాలి. సో వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ కొత్త వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ఓంకారేశ్వర్లో పుష్కరాల వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోలో కంప్లీట్ కవరేజ్ మీకు ఇస్తాను. ట్రైన్ కవరేజే కానీ పుష్కరానికి వెళ్ళడానికి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ మీకు చూపిస్తాను. అండ్ పుష్కర స్నానం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్.